హలో ఎవ్రీవన్ 200 ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్ చూద్దాము. అండ్ ఇది లీడ్ కోడ్ క్వెషన్ నంబర్ 1679 మ్యాథ్స్ నంబర్ ఆఫ్ కే సమ్ పెయిర్స్. ఓకే, ఒకసారి ఫాస్ట్‌గా డిస్క్రిప్షన్ చూసేద్దాము. యూ ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ కే. సో మనకు ఒక అరే ఇస్తున్నాడు అండ్ ఒక ఇంటీజర్ వాల్యూ కే ఇస్తున్నాడు. ఫైన్. ఇన్ వన్ ఆపరేషన్ యూ కెన్ పిక్ two numbers from an array whose sum equals to k and remove them from the array. Return the maximum number of operations you can perform on that array. ఓకే, క్వశ్చన్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే నీకు ఒక సింపుల్ ఒక అరే ఇస్తాను, నేను ఎంతైతే సమ్ చెప్తానో ఆ సమ్ముకి సంబంధించిన 2 పేర్స్ని తీసుకొని నువ్వు డిలీట్ చేసి అలా ఎన్నిసార్లు ఆ క్వశ్చన్ని అలా ఎన్నిసార్లు ఆ ఆపరేషన్ని చేయగలిగితే అన్నిసార్లు చెయ్యి. సో ఎన్నిసార్లు చేసావు అనేది నాకు చెప్పు. ఓకే, సో మన టాస్క్ ఏంటి, వీలైనన్ని ఆపరేషన్స్ చేసే పాసిబిలిటీ నెంబర్ని ఇవ్వడం వాటికి. ఓకే, సో క్వశ్చన్ చదవంగానే మనకు వచ్చిన ఫస్ట్ అప్రోచ్ ఏంటి, ఓకే ఐ నీడ్ టు రిమూవ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి చెక్ చేసి ఇదంతా చేయాలి అంటే ఫైన్. ఓకే, అంటే ఫస్ట్ నేను ఒక నెంబర్ని ఫిక్స్ చేసుకొని ఈ నెంబర్కి ఇంకో నెంబరు ఏదైతే 5 గెట్ చేసేలాగా ఇది ఉందా. ఓకే, సో ఇది ఫిక్స్ చేసుకొని ఇది ఈక్వల్ టు 5 కాదు, ఇది ప్లస్ ఇది 5 కాదు, ఇది ప్లస్ ఇది 5 కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ డేటా సార్టెడ్ ఉంది, బట్ ఒరిజినల్ డేటా వాడు ఇచ్చే సార్టెడా కాదని చెప్పలేదు కదా. సో మనం అన్ని చెక్ చేసుకుంటా వెళ్తున్నాం. ఓకే, అంటే ఇచ్చిన అరేలో ఇక్కడ పర్టికులర్ ఎలిమెంట్లో రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్లో ఏదన్నా such that pick some a and b where a plus b equals to that k కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఈక్వల్ అయితే ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మళ్ళీ అదే ప్రాసెస్ కదా మనం చేయాల్సింది. అంటే సో ఇది ఒక టెస్ట్ కేస్ బేసిస్ మీద ఇప్పుడు చూద్దాం. ఈ రెండు ఓకే, ఇది ఇది గెట్ చేస్తుంది 5కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని రిమూవ్ చేయాలి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ 2 3 మళ్ళీ అదే ప్రాసెస్ కదా. మళ్ళీ ఇప్పుడు చూడు, ఈ రెండు ఈక్వల్ అయితే అఫ్ కోర్స్ మళ్ళీ ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ ఏదైతే ఇండెక్స్ ఉన్నాయో ఆ ఇండెక్స్లో ఉన్న డేటాను రిమూవ్ చేయి. ఎన్ని ఆపరేషన్స్ చేసావు, 2. ఓకే, ఒక్కసారి దీన్ని ఇంకో టెస్ట్ కేసుతో మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ యా, ఇప్పుడు ఈ పర్టికులర్ టెస్ట్ కేసు చూడు, ఈ పర్టికులర్ టెస్ట్ కేసులో సో ఇప్పుడు ఇక్కడ చూడు, నా డేటా ఎంత 6 కావాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం, ఇది 6కి ఈక్వలా కాదు, ఇది 6కి ఈక్వలా, అవును అవును 6కి ఈక్వల్. సో ఐ నీడ్ టు రిమూవ్ దిస్ వన్ అండ్ ఐ నీడ్ టు రిమూవ్ దిస్ వన్. అవునా, సో ఇప్పుడు నాకు రిమైనింగ్ డేటా అంతా 1 4 అండ్ దెన్ 3, 1 4 అండ్ దెన్ 3. అవునా, నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇది ఈక్వలా కాదు, 6కి కాదు. నెక్స్ట్ ఇది ప్లస్ ఇది ఈక్వలా కాదు, అవునా కాదు. సో దెన్ ఇంకొకటి ఉంది అనుకుందాం ఇక్కడ. మేబీ వీ కెన్ టేక్ వన్ మోర్ థింగ్. సో ఇంకొకటి ఉంది అనుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఈక్వల్ ఆఫ్ కోర్స్. సో ఐ నీడ్ టు రిమూవ్ దిస్ వన్ అండ్ దెన్ ఐ నీడ్ టు రిమూవ్ దిస్ వన్. అవునా, సో దాని తర్వాత మళ్ళీ 4 3 మిగిలింది. నెక్స్ట్ మళ్ళీ ఇది పుట్ చేసి ఇది చేయాలా, ఈక్వలా కాదు. సో ఎన్ని ఆపరేషన్ చేసాము, ఓన్లీ 2 ఆపరేషన్స్ చేసాము ఇక్కడ. ఆఫ్ కోర్స్ ఇక్కడ లాస్ట్లో 5 ఉంటే. అవునా, సో మనం 2 రిటర్న్ చేయాలి. దట్స్ వాట్ ద క్వశ్చన్. మరి ఇప్పుడు అలా డైనమిక్గా హ్యాండిల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, అరే ఏముంది, నేను ఒక డైనమిక్ లిస్ట్ తీసుకుంటాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆస్పెక్ట్లో. దాని తర్వాత ఐ విల్ ఫైండ్ సచ్ ఎ వాల్యూ, దీనికి ఇంకేదన్నా వాల్యూ కనబడిందా లేదా దీనికి ఇంకేదైనా వాల్యూ కనబడింది. ఏ ఇండెక్స్లో కనబడింది, ఆ ఇండెక్స్ యొక్క డేటాని డిలీట్ చేస్తా. సో దట్ నెక్స్ట్ అన్ని ఫర్దర్గా వస్తాయి, రిమూవ్ చేస్తాను. అండ్ ద సేమ్ ప్రాసెస్ నేను చేస్తూనే ఉంటాను అని అంటే నువ్వు చెయ్యి. కాదండి, దాని టైం కాంప్లెక్సిటీ ఎంత, n². ఎవ్రీ టైం ట్రావెల్స్ అండ్ ఇన్ బిట్వీన్ దాని డిలీషన్ టైం కూడా యాడ్ అయ్యేది. అవునా, ఇఫ్ ఇన్ కేస్ దొరికితే. డూ వీ రియల్లీ నీడ్ టు డూ ఆర్ రిమూవ్ ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ రిమూవ్ అనగానే మనం ఓకే ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిద్ది అనే ఆస్పెక్ట్లో థింక్ చేస్తాము. వాడు నీకు చెప్పలేదు కదా ఎలిమెంట్స్ రిమూవ్, ఏ ఎలిమెంట్స్ అయితే రిమూవ్ చేసావు ఇది రిటర్న్ ఇయ్యానో లేకపోతే ఇంకోలాగు ఎన్ని ఆపరేషన్ చేయగలవు అని. నిజంగా ఎలిమెంట్స్ డిలీట్ చేస్తే నువ్వు ఆపరేషన్ పర్ఫామ్ చేయగలవా, అక్కర్లా. ఎలా, క్వశ్చన్ ఏంటి, 2 సెగ్మెంట్స్ కింద డివైడ్ అయింది. ఐ నీడ్ టు ఫౌండ్ a ప్లస్ b వేర్ దిస్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి k. ప్రాపర్గా అలా వచ్చిన దాన్ని వాడు రిమూవ్ చెయ్యి అంటున్నాడా, అలా వచ్చిందాన్ని దాన్ని రిమూవ్ చేయి అంటున్నాడా. ఇలా a ప్లస్ b ఈక్వల్స్ టు సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూ ఉంటే ఇక్కడ నేను 2 పాయింటర్ మెథడ్ అప్లై చేయొచ్చా లేదా.
టూ పాయింటర్ మెథడ్ అప్లై చేయొచ్చా లేదా? మరి దానికేం కావాలి? డేటా సార్టెడ్లో ఉండాలి. వై డోంట్ వి సార్ట్ దిస్ డేటా సచ్ దట్ వీ కెన్ హ్యావ్ సచ్ అన్ అనాలిసిస్ వేర్ a plus b equals to 5 or a plus b equals to k. దాని బేసిస్ మీద ఇప్పుడు ఏం చేస్తాను, ఎలిమెంట్స్ దొరికితే ఐ ఇంక్రిమెంట్ మై కౌంటర్ రాదర్ డిలీటింగ్, అంటే డిలీట్ అనే కాన్సెప్ట్ కాకుండా ఆ రెండింటి పాయింట్ని ముందుకు జరుపుతా. డిలీట్ చేయాల్సిన అవసరం ఏంటి? జస్ట్ బికాస్ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి డిలీట్ చేస్తానంటావా? అక్కర్లే కదా. సో ఇలా ఇప్పుడు ఇదే దానికి నేను బ్లైండ్ సింపుల్ టూ పాయింటర్ మెథడ్ అప్లై చేస్తా. సి, ఈ రెండు ఈక్వల్స్ టు 5 అవును. 5 అయితే నేను ఇక్కడ ఒక కౌంటర్ని మెయింటైన్ చేస్తాను, 1 ఇంక్రిమెంట్ చేస్తాను, అండ్ రెండింటిని తగ్గిస్తాను. ఒకటి పెంచుతా, ఒకటి తగ్గిస్తా. ఈ రెండింటి ఈక్వల్ టు 5 అవును. జస్ట్ డూ ద సేమ్ స్టఫ్, అన్ఇంక్రిమెంట్ ఇట్ అండ్ అగైన్ మళ్ళీ ఇది చూడు. ఫస్ట్ మనం సార్ట్ చేయాలా, సో డేటా సార్ట్ అయిపోయింది అండ్ అగైన్ ఇప్పుడు దీని మీద అదే సేమ్ ప్రాసెస్ అప్లై చేద్దాం. అదే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నా కౌంటర్ అంత ఇనిషియల్గా 1, సో ఇప్పుడు 1 + 4 5 కన్నా తక్కువ కదా, 6 నా కే కన్నా తక్కువ కదా. అవును, మరి ఏం మూవ్ చేయాలి? అరే 1 మూవ్ చేయి. ఏది తక్కువ ఉంటుంది? 3 + 4 ఎంత? 7. కే కన్నా ఎక్కువ ఉందా లేదా? అవును. సో 4 మూవ్ చేయి. 3 + 3 6 కదా? అవును. సో రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ పేరు దొరికింది కాబట్టి రిమూవ్ కాన్సెప్ట్ అనే దాన్ని మనం పాయింటర్స్ మూవింగ్ కాన్సెప్ట్ కింద మార్చాము. ఎప్పుడైతే అది ఈక్వల్కి మారిపోయిందో వీ నీడ్ టు పిక్ అట్లీస్ట్ 2 pairs, లైక్ వీ నీడ్ టు పిక్ అట్లీస్ట్ 1 pair. కానీ ఇక్కడ ఉన్నదే ఒక వాల్యూ కాబట్టి ఒకటేసారి 2 times పిక్ చేసుకోవచ్చా? పిక్ చేసుకోకూడదు. సో విల్ స్టాప్. అసలు ఈ క్వశ్చన్ సింపుల్ టూ పాయింటర్ మెథడ్ కన్నా ఒక్క లైన్ అన్న ఎక్స్ట్రా ఉందా? పేరుకే మీడియము. అది ఏం రాయొచ్చు? లైక్ లెఫ్ట్ అండ్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ విత్ 0, మేబీ రైట్ అండ్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ లైక్ వాట్ ఎవర్ దే మైనస్ స్టఫ్. దాని తర్వాత ఏంటి? వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయితేనే ఈక్వల్ కేసులో కూడా మనకు అక్కర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ మై నమ్స్ ఆఫ్ లెఫ్ట్ వాల్యూ ప్లస్ nums of right value equals to k అయితే simply do left plus and then make right minus and increment my counter because here we have picked our solution. అవునా? సో ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాలేదు అని అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ గ్రేటర్ దాన్ కే ఉంటే వాట్ ఎవర్ ద సమ్ అనేది లైక్ ఏ ప్లస్ బి సమ్ అనేది గ్రేటర్ దాన్ కే అయితే నేనేం మూవ్ చేయాలి? అరే రైట్ అని జరుపు. రైట్ కదా ఎక్కువ ఉండడం వల్ల అది ఎఫెక్ట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే హరి లెఫ్ట్ అని జరుపు. ఇంతకు మించి ఈ కోడ్లో 1 లైన్ కూడా ఎక్స్ట్రా లేదు. సో ఒకసారి దీన్ని మనం ఫాస్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేద్దాం. అది లెఫ్ట్ ఈక్వల్స్ టు 0 and then my right will be of nums dot length -1 and ఇక్కడ నేనేం చేయాలి? దానికి ముందు నా డేటాని సార్ట్ చేయాలి. అవునా? సో సింప్లీ ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ దిస్ స్టఫ్ అండ్ వైల్ మై లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయితే సో ఐఎమ్ మేకింగ్ దిస్ వాట్ ఎవర్ ద సమ్ సో దట్ ఐ డోంట్ లైక్ మళ్ళా లెఫ్ట్ నమ్స్ డాట్ లెంత్ నమ్స్ డాట్ రైట్ అని రాయకర్లా పదే. సో ఆ వేరియబుల్లో పెట్టేసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ నాది ఈక్వల్స్ టు కే అయితే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ? I'll be increasing my left and I'm decreasing my right and I'll take a variable called counter or we can say pairs అనేది కొంచెం లేదా ఆపరేషన్స్. ఎన్ని ఆపరేషన్స్ వాడికి మ్యాక్సిమం కావాలి అన్నాడు కదా, సో we will stick with that one. సో ఆపరేషన్స్ ఇక్కడ ప్లస్ అవుతుంది. అవునా? సో this will be fine. సో ఇలా కాలేదు అంటే else if what we can get, సో సమ్ అనేది గ్రేటర్ దాన్ కే ఉండొచ్చు. గ్రేటర్ దాన్ కే అయితే దేని వల్ల ఇంపాక్ట్ అయింది? రైట్ వల్ల. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే లెఫ్ట్ వల్ల. సో ఇదంతా అయిపోయిన తర్వాత హరి ఆపరేషన్స్ రిటర్న్ చేసేయి. సో ఒకసారి దీన్ని రన్ చేసిన అసలు నార్మల్ టూ పాయింటర్ మెథడ్ కన్నా ఒక్క లైన్ ఎక్స్ట్రా తప్ప ఏమన్నా ఉందా? అండ్ పేరుకే మీడియం అండ్ ఇఫ్ యూ చెక్ దిస్ పార్ట్ ఎంతమంది సబ్మిట్ చేశారనేది చూస్తే టోటల్ 8 lakh సబ్మిషన్స్ ఉంటే అందులో 56% మాత్రమే యాక్సెప్ట్ అయింది. 56% పీపుల్ సాల్వ్ చేయగలిగారు. అసలు ఇందులో ఏమన్నా ఉందా నార్మల్ టూ పాయింటర్ మెథడ్ కాకుండా? అండ్ ఆఫ్ కోర్స్ లైక్ యూ నీడ్ టు థింక్, యాక్సెప్టెడ్, ఇట్స్ ఫైన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికి నువ్వు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్
మేక్ షూర్ దట్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను తెలుగులో డిఎస్ఏ చేపిస్తాను. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కానీ ఇప్పుడు అదే కోడ్ మనం పైథాన్‌లో కూడా చూద్దాము. ద బేసిక్ స్టఫ్ ఆఫ్ 2 పాయింటర్ మెథడ్. ఫస్ట్ సార్ట్ చెయ్యి, లెఫ్ట్‌ని రైట్‌ని ఫిక్స్ చెయ్యి. సార్ట్ చెయ్యి, నా లెఫ్ట్‌ని రైట్‌ని ఫిక్స్ చెయ్యి. దాని తర్వాత ఎన్ని ఆపరేషన్స్ తెలియాలి కాబట్టి వి నీడ్ టు పిక్ దట్ వన్. సో లెఫ్ట్ లెస్ దాన్ ఆర్ రైట్ అయినంత వరకు. ఈక్వల్ అయిన కేస్‌లో మనం దాన్ని పేరు కింద కన్వర్ట్ చేయలేం కదా! సో దట్ లెఫ్ట్ లెస్ దాన్ స్ట్రిక్ట్‌గా లెస్ దాన్ అయ్యి ఉండాలి. సో ఫస్ట్ దాని సమ్ కనిపెట్టు. ఇఫ్ ఇన్ కేస్ దాని టోటల్ ఈక్వల్స్ టు కే అయితే థట్ ఈస్ వాట్ ఐ వాంట్. I got 2 pairs where I can remove from that array. సో ఈ అరేని రిమూవ్ చేసే పద్ధతిలో రిమూవ్ చేసాం కాబట్టి ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ అయింది కాబట్టి ఆపరేషన్ ప్లేస్‌మెంట్ చేశాను. అండ్ రిమూవ్ అనే మానిప్యులేషన్‌ని నేను లెఫ్ట్‌ని, రైట్‌ని ఇంక్రిమెంట్ చేసేలాగా చేసుకున్నాను. అవునా? లెఫ్ట్ అండ్ దెన్ రైట్. సమ్ అప్డేషన్ ప్రాసెస్ జరిగింది ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ టోటల్ లెస్ దాన్ దానికైతే అంటే టోటల్ కే కన్నా తక్కువ ఉంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద లెసర్ వాల్యూ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్. సో లెసర్ వాల్యూ పెంచు. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే రైట్ వాల్యూని పెంచు. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని కుదురుతాయి అన్ని వచ్చేసి ఉంటాయి. అవునా? సో ఒకసారి దీన్ని నేను సబ్మిట్ చేస్తున్నా. యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.